నమస్కారం వీవర్స్. ఈశ్వరుడు మనల్ని తప్పక స్వీకరిస్తారు. మనము ఈశ్వరుని వైపు తిరిగితే ఆయన మనల్ని తప్పక స్వీకరిస్తారు. మనము పశువుల కంటే భిన్నమైన జీవితాన్ని గడపటం లేదు కదా. మనం మన శక్తిలో కాలంలో చాలా భాగాన్ని ఉదర పోషణకై వినియోగిస్తున్నాము. మిగిలిన కాలాలలో ఎక్కువ భాగాన్ని నిద్రలో వెచ్చిస్తున్నాము. అటువంటప్పుడు పశువుల కంటే భిన్నమైన వారమని ఎలా చెప్పుకోగలము? దేవుని పట్లగా గాఢమైన భక్తితో ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపితే వినా శివ భుజంగ స్తోత్రములో శ్రీ భగవత్పాదులు శివుని ఇదే ప్రశ్న వేసి తాను పశువుతో సమానమైన తనను స్వీకరించమని శివుని వేడుకొన్నాడు. ఎందుకని? శివుని వాహనము నందియే కదా. ఒక వృషభమైన నందిని స్వీకరించగలిగినప్పుడు పశువు వంటి భక్తుణ్ణి స్వీకరించలేడా? ఒక భక్తుడు పశువు వలె ఉన్నాడని శివుడు ఎలా అనగలడు? ఒక పశువునే తన సొంతం చేసుకోగలిగినప్పుడు పశువుతో సమానంగా ఉండటం ఒక ఎత్తైతే పాపం చేసిన వాడవటం మరొక ఎత్తు. భక్తుడు పాపం చేసిన వాడైతే ఏంటి? ఈశ్వరుడు అతన్ని స్వీకరిస్తాడా? ముందు చెప్పిన శ్లోకంలోనే అటువంటి పరిస్థితులలో కూడా శివుడు తన ప్రేమను అందిస్తాడు. ఘోరమైన పాపాన్ని చేసిన చంద్రుణ్ణి తన తల మీద శివుడు ధరించలేదా? తన గురువైన బృహస్పతి భార్య తారతో రమించి పుత్రుని కనలేదా? అటువంటి తప్పులను చేసిన చంద్రుణ్ణి శివుడు తన తల మీద ధరిస్తున్నాడంటే దోషాల కారణంగా భక్తులను భగవంతుడు తిరస్కరించడని ఖచ్చితంగా తెలుస్తుంది. పశువుతో సమానులైన దోషపూరితులైన భక్తులను శివుడు స్వీకరించవచ్చు. అయితే భక్తుని ప్రార్థనలో రెండు నాల్కల ధోరణి కనపడకుండా ఉండాలి కదా. భక్తుడు ద్వంద్వ ప్రమాణాలు లేకుండా ఉండాలి కదా. ఇక్కడ కూడా భగవత్పాదులు మరో విషయాన్ని శివునికి చెబుతున్నారు. ద్వంద్వ నాలుకల ధోరణికి నీవు వ్యతిరేకుడవైతే రెండు నాల్కల సర్పాన్ని కంఠభూషణంగా ఎలా స్వీకరించావు? సర్పాన్ని స్వీకరించినప్పుడు నన్నెందుకు స్వీకరించవు? చివరిలో భగవత్పాదులు గుర్తు చేస్తున్నారు, ఒక వ్యక్తి పరిస్థితి ఏది అయినప్పటికీ పరమాత్మ దయను పొంది ఆశీస్సులనందుకుంటాడు. ఈ ప్రార్థన భావార్థమేమిటంటే, ఈశ్వరుని దయ అపారము. మనలో ఎన్ని దోషాలున్నా, మనకెన్ని పరిమితులున్నా భగవంతుని శరణు చొచ్చితే ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.